హాయ్ అండి, అందరికీ నమస్కారం. రీసెంట్గా వచ్చేసి నేనైతే మా సొంత ఊరైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి వెళ్ళానండి. ఏలూరు ఇప్పుడు జిల్లా, ఇప్పుడు దాని నుంచి ముందుకు వెళ్ళాను అనమాట. తణుకు, రావులపాలెం, అమలాపురం. అసలు ఆ పల్లెటూర్లు, ఆ ఊరు, ఆ వాతావరణం చూసి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఎటు చూసినా గోదావరి. ముందైతే రాజమండ్రి, ఏలూరు నుంచి మనం వెళ్ళిపోతాం, ఏలూరు నుంచి ముందుకు వెళ్ళిపోతాం. కానీ లాస్ట్ టైము నాకైతే నేనైతే రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి నుంచి గోదావరి దాటగానే బొబ్బర్లంక, ఆత్రేయపురం, వాడపల్లి, అలా ముందుకు సాగాం అమలాపురం. అసలు ఎటు చూసినా పచ్చటి గోదావరి, చల్లటి గాలి, తింటూ ఆకలేసే తినే పూతరేకులు, అలాగే తినే మామిడి తండ్ర, కిందకెళ్ళి పొలంలో దూకితే మట్టి పైనుంచి కింద దాకా. అలా వాన పడిందంటే అంతకన్నా అసలు భలే ఉంటుంది. ఇంకా మబ్బుల్లో అమలాపురం కానీ, కోనసీమ కానీ, అబ్బాబ్బాబ్బా, రావులపాలెం బ్రిడ్జ్ కానీ, ఏదైతే కోనసీమ ఉందో అరటిపళ్ళు కానీ, నిజంగా గోదావరి నది మనందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక వరం లాంటిది ఉంది. గోదావరి జిల్లాలో దొరికే వంటకాలు, గోదావరి జిల్లాలో ఉండే ఆప్యాయత నిజంగా. నేను ఇప్పుడు వచ్చేసాను, బెంగళూరు వచ్చేసాను. నాకైతే ఇంకా బుర్రలో అదే ఉంది. ఇంకా మేము వెళ్ళి 2 రోజులు అయింది. అసలు ఎంత అద్భుతంగా వాళ్ళు బతుకుతున్నారో అనిపించింది. ఇంత సింపుల్గా బతుకుతున్నారు. వాళ్ళకి కరెంట్ లేదండి, కొన్ని ఊళ్ళో అయితే, కొన్ని ఊళ్ళో రోడ్లు కూడా లేవు. అయినా కూడా అలాగే అడాప్ట్ అయిపోయారు వాళ్ళు. అంటే మనకి ఏముందో దానిలో ఆనందంగా ఉందామనుకునే జీవితం. అందుకనే ప్రశాంతంగా ఉంది అది. నేచర్కి ఎప్పుడైతే మనం దగ్గరగా ఉంటామో మన లైఫ్ ఎప్పుడూ బాగుంటుందండి. ఎప్పుడైనా మనం ఆర్టిఫిషియాలిటీ కావాలి, డెవలప్మెంట్ కావద్దనట్లేదు, లేదంటే కొంచెం హైఫైనెస్ ఎక్కువైపోయి నేచర్కి, మన రూట్స్కి మనకు కట్ అయిపోతాము. డెఫినెట్గా అక్కడైతే మనం హ్యాపీగా ఉండలేమండి.